శాంతిపురం అనే పచ్చని గ్రామంలో పార్వతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు తన వంశమన్నా తన చేతి వంట అన్న చాలా గర్వం. ఆమె కోడలు సుమతి నగరంలో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. సుమతి వంటగదిలోకి మిక్సీలు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రైయర్స్ వంటి ఆధునిక వస్తువులను తీసుకురావడం పార్వతమ్మకు అస్సలు నచ్చేది కాదు. మా కాలంలో రోట్లో రుబ్బితేనే రుచి ఉండేది, ఈ మిషన్ల వల్ల అందరికీ రోగాలు వస్తున్నాయని ఎప్పుడూ అంటూ ఉండేది. ఊరిలో జరిగే వనభోజనాల పోటీల్లో పార్వతమ్మకు ఎప్పుడు బహుమతి వచ్చేది. ఈసారి సుమతి కూడా పోటీలో పాల్గొంటానని అంటుంది. పార్వతమ్మ ఈర్ష్యతో, సరే నీకు బహుమతి వస్తే ఈ ఇంటి తాళాలు నీ చేతిలో పెడతాను, లేకపోతే నీ కంప్యూటర్ తెలివితేటలన్నీ మూటగట్టి పక్కన పడేయాలి అని సవాల్ చేస్తుంది. పోటీకి ముందు రోజు రాత్రి సుమతి తన వంట కోసం సిద్ధం చేసుకున్న స్పెషల్ పిండిలో పార్వతమ్మ రహస్యంగా కిలో ఉప్పు, అరకిలో కారం కలిపేస్తుంది. సుమతి ఆ వంట చేస్తే ఊర్లో వాళ్ళంతా తిడతారని పార్వతమ్మ ఆలోచన. మరుసటి రోజు ఉదయం సుమతి పిండిని రుచి చూసి అత్తయ్య కుట్రను గ్రహిస్తుంది. కానీ ఆమె కంగారు పడకుండా తన స్మార్ట్ ఆలోచనలు అమలు చేస్తుంది. పిండిలో ఉప్పు తగ్గించడానికి ఆమె ఇంట్లో ఉన్న బంగాళదుంపలను ఉడికించి ముద్దగా చేసి అందులో కలిపేస్తుంది. అలాగే పాత పద్ధతిలో గారెలు వేయకుండా తన దగ్గర ఉన్న స్మార్ట్ ఆటోమేటిక్ డోనట్ మేకర్ మరియు ఎయిర్ ఫ్రైయర్ వాడి ఆ పిండితోనే వెరైటీ మసాలా రింగ్స్ తయారు చేస్తుంది. అది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటుంది. పోటీకి జడ్జిలు, ప్రముఖ ఫుడ్ వ్లాగర్ వచ్చారు. పార్వతమ్మ పాత పద్ధతిలో కారపూసలు, లడ్డూలు చేస్తుంది. కానీ అవి ఎప్పుడూ తినేవి కావడంతో జడ్జీలకు పెద్దగా నచ్చవు. సుమతి తన స్మార్ట్ మసాలా రింగ్స్ను అందంగా గార్నిష్ చేసి వడ్డిస్తుంది. ఈ వంటకాన్ని తిన్న జడ్జిలు అద్భుతం, సంప్రదాయ రుచిని ఆధునిక టెక్నాలజీతో ఇంత బాగా ఎవరు చేయలేరు అని ప్రశంసిస్తూ సుమతిని విజేతగా ప్రకటిస్తారు. పార్వతమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఉప్పు ఎక్కువ వేసినా కూడా సుమతి ఎలా గెలిచిందో అర్థం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత సుమతి అత్తయ్య పాదాలకు నమస్కారం చేసి బహుమతిగా వచ్చిన బంగారు పతకాన్ని ఆమె చేతిలో పెడుతుంది. అత్తయ్య గారు, మీరు నా పిండిలో ఉప్పు వేయడం వల్లే దానిని సరిదిద్దడానికి ఈ కొత్త వంటకం కనిపెట్టాను. ఒక రకంగా మీరే నా గెలుపుకు కారణం అని వినయంగా చెబుతుంది. కోడలు తెలివితేటలకు, సంస్కారానికి పార్వతమ్మకు కళ్ళు నీళ్ళొచ్చాయి. తన అసూయను వదిలేసి సుమతిని కౌగిలించుకుంది. అప్పటి నుండి పార్వతమ్మ తన రోలు రోకల్ని పక్కన పెట్టి సుమతి తెచ్చిన మిక్సీలు, ఎయిర్ ఫ్రైయర్స్ ఎలా వాడాలో ఉత్సాహంగా నేర్చుకుంటుంది. వీరిద్దరి స్మార్ట్ కిచెన్ గ్రామానికే ఆదర్శంగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.